అయితే నా మేనిఫెస్టోలోకి వెళ్తే ఫ్రంట్ పేజ్ తిరిగి ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ అని ఈ 3 నా మేజర్ ఎజెండా పాయింట్స్ కింద. ఇవే నేను కౌన్సిల్లో మాట్లాడదలుచుకున్న పాయింట్స్ మేజర్గా. తర్వాత ఫస్ట్ పాయింట్ చూడండి, నా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అని ఉంటుంది. వెన్ యూ టాకింగ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్, ఇందులో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో ఎన్రోల్ అయ్యారు ఇక్కడ ఉద్యోగం రాకముందు? చాలా తక్కువ మంది. ఇందులో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్? ఆల్మోస్ట్ 0 ఉంటుంది నాకు తెలుసు. ఉద్యోగం వస్తే ఎక్కడెందుకు చేస్తాం. అయితే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఇప్పటికి 380 పైగానే తిరిగాను నేను. అక్కడ కూడా సేమ్, మాకు అక్కడి నుంచి ఏం రాలేదన్న. విచిత్రం ఏంటంటే మనకి 2 జిల్లాలు కాస్త 6 జిల్లాలు అయినాయి. 6 కలెక్టర్లు ఉన్నారు. 6 కలెక్టర్ల కింద కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు. యూజువల్గా ఎవరన్నా పొలిటీషియను ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ నేను ఆకాశంలోంచి ఫండ్స్ పట్టుకొచ్చేస్తాను, భూమిని ఇలా చేసేస్తాను, అలా చేస్తానని చెప్తే నమ్మం. మీరు చాలామంది ఎమ్మెల్సీని నమ్ముతారు. ఏ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రామిస్లు అయితే ఫైనాన్షియల్సి కనెక్ట్ అయ్యి ఆ ప్రామిస్ ఉంటాయో అవి యూజువల్లీ నెరవేరం. నేను అందుకనే నా మేనిఫెస్టోలో నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా ఫైనాన్స్కి రిలేటెడ్ ఉండదు. కొంత మనం కొంచెం బుర్ర పెట్టి, బుద్ధి పెట్టి, ఒక కమిట్మెంట్తో పని చేస్తే చాలు. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసు నేనేమనుకుంటున్నానంటే, నేను కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నాకు ఒక అవకాశం దొరికితే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ని ఫుల్లీ ఫంక్షనల్ యూనిట్గా తీసుకుని ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, గ్రాడ్యుయేట్ కానీ లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఇక్కడ అవసరమైన, అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లల యొక్క స్కిల్ సెట్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటూ, అదేవిధంగా లోకల్గా అవైలబుల్గా ఉన్న పరిశ్రమలతో మాట్లాడి వాళ్ళకి అవసరమైన స్కిల్ సెట్ కూడా తెలుసుకుంటూ ఈ 2 డాట్స్ని కనెక్ట్ చేసినట్టుగా అయితే మెజారిటీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. అది నా ఫస్ట్ పాయింట్. దీనికి ఎక్కడి నుంచి డబ్బులు పట్టడం అవసరం లేదు. ఆ పొజిషన్లో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నాడో అతనికి కొంత చిత్తశుద్ధి ఉండి పనిచేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, మెగా జాబ్ మేళా. జాబ్ మేళా అనగానే మనకు గుర్తొచ్చేది ఐటీ కంపెనీస్, అంతేనా? మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి జాబ్ మేళాలు ఉండవు. నేను చెప్పిన మోడల్ ఏంటంటే, మనకి ఈ జిల్లా ఉంది, ఈస్ట్ గోదావరి జిల్లా. ఓ 10,000 మంది గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యారనుకుందాం, అన్ని కాలేజీలు కలిపి. ఆ 10,000 మంది ప్రొడ్యూస్ అయిన దాంట్లో మీ కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారానో నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానో ఓ 50% జనం ప్లేస్ అయ్యారనుకుందాం. ఇంకో 50% పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన బాధ్యత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నాకు ఉందని అనిపిస్తుంది. అందులో భాగంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ దగ్గర ఆ పిల్లల యొక్క స్కిల్ సెట్ అతనికి తెలిసి ఉంటుంది. కాబట్టి నేను ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్లో మెగా జాబ్ మేళా పెడుతున్నాను. నా దగ్గర ఎంప్లాయబుల్ స్కిల్ సెట్ ఉన్న రిసోర్స్ నా దగ్గర రెడీగా అవైలబుల్గా ఉన్నారు అని, మన దగ్గర ఉన్న స్కిల్స్ రెడీగా ఉన్నాయని ఏ ఎంఎన్సీ కంపెనీకి ఒక ఈమెయిల్ పెట్టినా నేను మీకు స్లాట్ ఇస్తాను, మీ హెచ్ఆర్ పంపించండి అంటే డెఫినెట్గా కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్ని పంపించి ప్లేస్మెంట్ డ్రైవ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం. ఈ 2 నేను అనుకుంటున్నాయి. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అది మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అది లాస్ట్లో చెప్తాను, కొంచెం ఇంట్రెస్టింగ్. అది విల్ కీప్ ఇట్ ఫర్ ద లాస్ట్. ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్లో ఏం రాశాను, వ్యాపార ప్రోత్సాహం అని రాశాను. వ్యాపార ప్రోత్సాహం అంటే ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్. ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అంటే ఏంటంటే, మనం ఎంత ఉద్యోగ అవకాశాలు కల్పించినా ఒక 4-5% మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఓన్లీ వ్యాపారాలే చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళకి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. మీ కాలేజీలో కూడా చాలామంది పిల్లలు అలా ఉంటారు. వీళ్ళకి నా ఐడియాలజీ ఏంటంటే, నాకన్నా ఓ 10 సంవత్సరాలు చిన్న వయసులో ఉన్న పిల్లల యొక్క ఐడియాస్ నాకన్నా బాగుంటాయి. అవునా? మనకన్నా చిన్నోళ్ళ ఐడియాస్ బాగుంటాయి. వాళ్ళని
ప్రాజెక్ట్ తయారు చేయడంలో కొంత మెంటార్ చేసి కొంత ప్రాజెక్ట్ తయారు చేయడంలో మనం సపోర్ట్ చేసినట్టుగా అయితే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ముద్ర కానీ పిఎంయుజిపి కానీ స్టాండప్ ఇండియా అని స్టార్టప్ ఇండియా అని బోల్డ్ రకాల లోన్స్ కొల్లేటరల్ ఫీ లోన్స్ ₹1,00,000 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 5 కోట్ల వరకు ఉన్నాయి. మన పిల్లలకి కొంత ప్రాజెక్టు తయారు చేయడంలో మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళని కానీ బ్యాంకర్కి పరిచయం చేసినట్టుగా అయితే ఖచ్చితంగా మన పిల్లల్లో మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ మనం తయారు చేసుకోగలం. తర్వాత ఇదే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా ఇంకొక యాక్టివిటీ కూడా ప్లాన్ చేసుకున్నాను. ఈ రోజున ఉన్న ఉద్యోగాల్లో 90% ఉద్యోగాలు గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్. ఈ ప్రైవేట్గా ఉన్న ఉద్యోగాల్లో ఒక 80% ఉద్యోగాలు చిన్న చిన్న పరిశ్రమల నుంచి ఏర్పడినాయా, అతిపెద్ద భారీ పరిశ్రమల నుంచి ఏర్పడినాయా? చిన్న చిన్న పరిశ్రమలు. మరి ఈ చిన్న చిన్న పరిశ్రమలు అనార్గనైజ్ సెక్టర్లో ఉండడం వల్ల ఇవి ఎకానమీలో నెగిటివ్ గ్రోత్ చూపిస్తున్నాయి. నేను ఇక్కడ అమూల్ మీకు తెలుసు కదా, అమూల్ నేను ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాను. వాళ్ళు చిన్న చిన్న డైరీ ఫార్మర్స్ని కోఆపరేటివ్స్ కింద తయారు చేసి వారికి వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండింగ్ కానీ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే ఈ చిన్న చిన్న పరిశ్రమల్ని కోఆపరేటివ్స్ కింద తయారు చేసి వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ తుమ్లా ఉంది కదా, తుమ్లా దగ్గర నేను కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాను. కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక మంచి డోర్ తయారు చేయమన్నాను, బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చాను. అతని దగ్గర ఈ సిఎన్సి మిషన్ ఒకటి ఉంది. ఇచ్చి ఎంత అవుతుందని అడిగితే ఒక 30,000 అవుతుంది సార్ అన్నాడు. వెరీ గుడ్, 30,000 అంటే మంచి రేట్ అని ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చాను. వస్తూ నాకు డౌట్ వచ్చింది, నీకు కర్ర కొని తయారు చేయడానికే 25,000 అవుద్ది, లేబరు కర్ర అన్నీ కలుపుకొని ఇంకొక 5,000 ప్రాఫిట్ వస్తుంది, మిగిలిన డబ్బులు ఎలాగా అని అడిగాను. అతను ఒకటే మాట అన్నాడు, సార్ ఇది పండగ సీజన్ కాదు కాబట్టి ఒక ₹5 వడ్డీకి ఎవరో ఉంటారు సార్ లోకల్గా, వాళ్ళతో మాట్లాడి తెచ్చుకుంటాను, పని పూర్తయిన తర్వాత మీకు ప్రోడక్ట్ ఇస్తారు, మీరు తెచ్చుకుంటాను. అదే కనుక ఇది పండగ సీజన్ అయితే ₹10 వడ్డీకి తీసుకోవాలి సార్ అన్నాడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారని అడిగాను. మేము ఒక 150-180 మంది వరకు ఉంటామండి అన్నాడు. ఇమాజిన్ ఈ 180 మందిని ఒక కోఆపరేటివ్ కింద ఫామ్ చేసి వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లోను ₹1 వడ్డీకే బ్యాంకర్ నుంచి ఇప్పించినట్టుగా అయితే, ఇలాగా ఈ 180 మందిని ఒక కోఆపరేటివ్ కింద ఫామ్ చేసి వీళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఇచ్చి వీళ్ళకి కొత్త ప్రోడక్ట్స్ ఇచ్చి వీళ్ళ కటింగ్లో దీంట్లో కొంత రీసెర్చ్ ఇచ్చి వీళ్ళ ప్రొడక్టివిటీ పెంచినట్టుగా అయితే డెఫినెట్గా వాళ్ళకి తక్కువ రేట్లో ప్రోడక్ట్ తయారవుద్ది, కన్జ్యూమర్కి తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాడు, అలానే మ్యానుఫ్యాక్చర్ కూడా ఎక్కువ మార్జిన్ పొందగలుగుతాడు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్, ఇది నేను విజువలైజ్ చేసే విజన్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ప్రైవేట్ ఉద్యోగస్తులని రాశాను. మనందరం ప్రైవేట్ ఉద్యోగస్తులే. మీకు ఈ రోజున ఏదైనా డౌట్ వస్తే లైబ్రరీకి వెళ్ళి పుస్తకం ఓపెన్ చేస్తున్నారా, ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ అడుగుతున్నారా? నైస్. చాట్ జీపీటీ ఈరోజు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ చాట్ జీపీటీలో కొత్తగా, అంటే ఎందుకంటే ఇది ఆదిత్య కాలేజ్ కాబట్టి మీరు కొంచెం స్పీడ్గా ఉంటారు కాబట్టి చాట్ జీపీటీలో మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం ఏం పని చేశారో ఒకటి చెప్పండి. అంటే చాట్ జీపీటీ లేకముందు నేను ఈ పని ఒక 4 గంటలు అయ్యేదండి, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత నేను అదే పని 1 నిమిషంలో చేశాను. సమ్మరీ ఇచ్చామంటే ఇచ్చేస్తుంది. ఎక్సలెంట్. ప్రోగ్రామింగ్ ఇంకా సూపర్, అదే రాసేస్తుంది, మనకు పని లేదు. documentation also becomes easy. Documentation. Letter writing ani content preparation becomes easy. Lesson plans ayi kuda ivantu full manual ga chesavallu daily kuda optimize chesaru. Exactly. సో నేను నా ఎలక్షన్కి ఒక చిన్న పని చేశాను చాట్ జీపీటీ వాడుకుని. మీరు చెప్పిన దానికన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఏంటంటే నా ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ అన్నా అతను పొగుడుతూ ఓ పాట కొట్టించుకోవడం మీరు వినుంటారు కదా.
నేను కూడా నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్ళి ఓ మంచి పాట కొట్టించుకున్నాను. అన్న నువ్వు కాబట్టి నేను ఫ్రీగా చేస్తాను, కానీ సాంగ్ రైటరు లిరిక్ రైటర్ ఫ్రీగా రాడు, మ్యూజిక్ కూడా ఫ్రీగా రాడు, లేదంటే ఏమంటారు స్టూడియో ఫ్రీగా బుక్ అవ్వదు, నీకేమో దేవిశ్రీ ప్రసాద్ లాగా మంచి క్వాలిటీ సాంగ్ కావాలి, నీకు కాబట్టి 2 లక్షలు అవుద్ది అన్నాడు. సరే ఆ 2 లక్షలు ఉంటే ఎక్కువ పాంప్లెట్లు వేయించుకుని ఎక్కువ మందికి లోటు అడగచ్చు అని చాట్ జీపీటీలోకి నేనే వెళ్ళి నా గురించి 2 మాటలు నేనే చెప్తే అది లిరిక్ ఇచ్చింది. music.ioలోకి వెళ్ళి ఆ లిరిక్స్ పెట్టి గద్దర్ వాయిస్తో ఓ మంచి ఫోక్ సాంగ్ కొట్టించమ్మని అదే ఇచ్చేసి నాకు రూపాయి ఖర్చు లేకుండా పని అయిపోయింది. మీరు లెసన్ ప్లాన్స్ కానీ సమ్మరీస్ కానీ చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇంకా మన ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం మొన్న నా కూతురుది 8th బర్త్డే అయింది. తన బర్త్డే సాంగ్ కూడా చాట్ జీపీటీలోనే ఇలాగే నేను డిజైన్ చేయించుకున్నాను. సో నువ్వు కూడా ట్రై చేయొచ్చమ్మా నీ బర్త్డే సాంగ్ మమ్మీని అడుగు. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని మన ప్రొడక్టివిటీ పెంచుకుంటే బాగుంటుంది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఒక ఆన్లైన్ కోర్స్ మాడ్యులేషన్ పెట్టి అది ఓపెన్ సోర్స్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పెట్టి మీరంటే నిజం చెప్తున్నాను, నేను ఇప్పుడు 380 స్కూల్స్ తిరిగాను, అందరూ గూగుల్ అనే చెప్పారు, ఒక 5% చాట్ జీపీటీ అన్నారు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాట్ జీపీటీ అన్నారు. గుడ్ దట్ యు ఆర్ గెటింగ్ ఆల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని మీరు వాడుతున్నారు ఇన్ యువర్ డైలీ యాక్టివిటీస్. సో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఆ ఒక కోర్స్ మాడ్యూల్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ అవైలబుల్గా ఫ్రీగా ఉండేటట్టు చేస్తానని చెప్పాను. తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అది కూడా సింపుల్గా కంప్లీట్ చేస్తాం. నేను ఒక ఇండివిజువల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి నా ఏజ్ ఓన్లీ 34 years కాబట్టి నేను ఇంకొక 30 years మీ అందరికీ ఆన్సరబుల్గా ఉండాలి. కాబట్టి నేను అబద్ధాలు ఆడలేను. కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ రకమైన హామీలు నా మేనిఫెస్టోలో ఇవ్వట్లే, నేనేం చెప్పట్లేదు వాళ్ళకి. నేనేం చెప్తున్నానంటే మనస్ఫూర్తిగా వాళ్ళ ఉద్యోగ సంఘాలు వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఆ ఉపాధ్యాయ సంఘాలతో వాళ్ళు ఏ అయితే యాక్టివిటీస్ టేకప్ చేశారో వాళ్ళతో కలిసి నడుస్తానంటున్నాను. అవే నా మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. అది 12th PRC, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళట్లే. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చి విద్యార్థి స్కాలర్షిప్స్. విద్యార్థి స్కాలర్షిప్స్ అనేది చాలా నా మనసుకి హత్తుకున్న పాయింట్. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోతూ విద్యార్థి స్కాలర్షిప్స్ అనేవి పసుపు కుంకుమకి ఇచ్చేసి ఆయన దిగిపోయాడు ఆల్మోస్ట్ 1.5 years. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఓ 3/4 స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఆయన దిగిపోయాడు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది. పేపర్ ప్రకటనలు మటుకు పబ్లిసిటీ స్టంట్ అదరగొడేస్తున్నారు. అంత డబ్బు ఇచ్చాం ఇంత డబ్బు ఇచ్చాం అని రాస్తున్నారు, కానీ ఏ డబ్బులు ఈయన ఇప్పటివరకు ఇవ్వలే. ఫలితం ఏంటంటే 3.5-4 సంవత్సరాలు స్కాలర్షిప్స్ డబ్బులు కాలేజీలకు ఇవ్వకపోతే ఆ కాలేజీలు ఏం చేస్తాయి? నువ్వు ఫీజు కట్టి సర్టిఫికేట్ పట్టుకెళ్ళని చెప్పి ఆ స్టూడెంట్ని అంటాయి. దానివల్ల చాలా విద్యా సంస్థల్లో మోర్ దాన్ 30-40% స్టూడెంట్స్ ఆ ఫీజు కట్టలేక, ఆ సర్టిఫికెట్లు తీసుకోలేక, ఆ చదువు డిగ్రీ తెచ్చుకోలేక వాళ్ళు రోడ్ల మీద పడి ఉన్నారు. రెండోది పాపం ప్రైవేట్ కాలేజ్ టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, మీకంటే పర్లేదు బాగానే టైంకి శాసిరెడ్డి గారు జీతాలు ఇచ్చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఇస్తారు. కానీ మిగిలిన ప్రైవేట్ కాలేజెస్లో 3 నెలలు 6 నెలలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ ఉద్యోగస్తులు. సో ఈ స్కాలర్షిప్స్ ఆన్ టైం పేమెంట్ అన్నది చాలా మేజర్ యాక్టివిటీ కింద తీసుకుని ఖచ్చితంగా కౌన్సిల్ లోపల బయట కూడా దీని గురించి మాట్లాడతానని నేను చెప్తున్నాను. తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి నేను చెప్పాను కదా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి నేను తీసుకున్న ఎజెండా ఏంటంటే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ ఫస్ట్ లైన్లో, తర్వాత సర్వీస్ కన్సిడరేషన్, తర్వాత ఆన్ టైం పేమెంట్ ఆఫ్ శాలరీస్. సో వాళ్ళ సమస్యల పట్ల
కౌన్సిల్ లోపల బయట కూడా దీని గురించి అవసరమైనప్పుడల్లా దీని గురించి మాట్లాడతానని చెప్తున్నాను. అది నా మేనిఫెస్టో లేని పాయింట్, మీ అందరికీ ఇష్టమైన పాయింట్ ఒకటి అడుగుతాను. లాస్ట్ పాయింట్, మీరందరూ చాలా యంగ్స్టర్స్ కనబడుతున్నారు ఇందులో ఎంతమందికి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కావాలి చేతులు ఎత్తండి. చాలామంది లేడీ ఫ్యాకల్టీకి వద్దంట, జెంట్స్కే కావాలి. ఆల్మోస్ట్ అందరికీ కావాలి 100%. అయితే ఇంతమందికి పెన్షన్ కావాలి, కానీ ఇందులో ఎంతమంది ఎన్పిఎస్ స్కీమ్కి సబ్స్క్రైబ్ అయ్యారు వాళ్ళ చేతులు ఎత్తండి. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. నైస్, ఇద్దరు. ఇద్దరు, ముగ్గురు. నైస్. ఇక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన కెరియర్లో కానీ మన లైఫ్లో కానీ. ఎందుకంటే నా మేనిఫెస్టో గురించి నేను ఎక్కడికి వెళ్ళాను, నేను చెప్పేది ఎలాగా ఉంటుంది. ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎన్పిఎస్ గురించి కూడా నేను క్యాన్వాసింగ్ చేస్తున్నాను, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ. ఎందుకంటే మనకి ఎవరో ఏదో లోకల్ నుంచి వచ్చి ఏదో సాయం చేస్తారనుకోవడం పిచ్చితనం. ఎవడు సాయం చేయడు. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎన్పిఎస్ స్కీమ్లో మనం కానీ రిజిస్టర్ అయినట్టుగా అయితే నేను చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్మోస్ట్ ఒక 18-20 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నేను తిరిగాను పర్సనల్గా. ఒకటే క్వశ్చన్ అడిగారు, సార్ కోవిడ్ టైంలో కాలేజీలు కానీ స్కూల్ కానీ ఇటువంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కాదు, కానీ కోవిడ్ టైంలో కాలేజీలు కానీ స్కూల్ కానీ ఫీజులు కలెక్ట్ చేశారు, కానీ మాకు జీతాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టారు సార్, మాకు జీతాలు ఇవ్వలేదండి అని చెప్పారు. అటు టైంలో మీరు ఏం చేస్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైతే అని నన్ను క్వశ్చన్స్ కూడా అడిగారు. నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ హ్యాండ్ ఎన్పిఎస్ లాంటి స్కీమ్ మనం రిజిస్టర్ అయితే ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత మనకి ఏదో డబ్బు వస్తుందని కాకుండా అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఫస్ట్ మనకి యాన్యుటీ మనం తీసుకుంటే కొంతవరకు మనకి మన పని మనం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండోది, నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మన స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. ప్రైవేట్ టీచర్స్గా మన స్ట్రెంగ్త్ చాలా పెద్దది. ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఒకటి పెట్టుకుందాం. టీచర్స్ అందరం కలిసి ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఒకటి పెట్టుకుని దాని ద్వారా ప్రైవేట్ టీచర్స్ యొక్క అవకాశాల గురించి కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మనం మాట్లాడదామని చెప్తాను. మామూలుగా ఇప్పుడు పెట్టేచ్చు, మొన్న స్కూల్కి ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చింది ఈ ఐడియా. కాకపోతే ఎలక్షన్కి ముందు పెడితే అది ఎలక్షన్ స్టంట్లో ఉంటుంది కాబట్టి నాకు పెట్టడం ఇష్టం లేదు, కాబట్టి ఎలక్షన్కి ముందు పెట్టట్లేదు. ఎలక్షన్ అయిన తర్వాత కేటగారికల్గా, ఎందుకంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో సిచ్యువేషను కేసు ఒకేలా ఉండదు. కేస్ టు కేస్ మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనం మండల్ కమిటీలు వేసుకుని ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని పెట్టి దాని ద్వారా మనం మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి కేటగారికల్గా దాని గురించి మాట్లాడచ్చు అని చెప్తున్నాను. యూటీఎఫ్ అని ఒక సంస్థలు పెట్టుకుని గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 13,000 మంది ఉంటారు. వాళ్ళు మొత్తం స్టేట్ వైడ్ 10 ఎమ్మెల్సీలు వాళ్ళు గెలిచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చట్టసభల్లో గట్టిగా ప్రభుత్వాలకి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం వాళ్ళకి 10 రెట్లు ఉంటాం, అవునా కదా? మనం వాళ్ళకి 10 రెట్లు ఉంటాం. ఆ 10 రెట్లు ఉన్న వాళ్ళు మనం ఒక యూనిటీతో ఉండి ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని మనం పెట్టుకుని మనమే ఆ 10 ఎమ్మెల్సీలు గెలిస్తే మన ప్రాబ్లమ్స్ చట్టసభల్లో వినిపించడానికి ఓ 10 మంది లీడర్స్ మనం పంపించుకోవచ్చు కదా అనిపించింది. సో అవసరమైతే గౌరవ అధ్యక్షుడి కింద నేనే ఉంటాను, ఎమ్మెల్సీ కింద నగ్గితే మనం ఓ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని పెట్టుకుని మనం కూడా ముందుకెళ్ళచ్చు. ఇంతకుముందు యూనియన్స్ లేవా అంటే ఉన్నాయి. 2019లో కూడా ఒక యూనియన్ ఉంది, కానీ అది ఎలక్షన్ కోసం పుట్టింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది వాట్సాప్కి పరిమితం అయిపోయింది. నేను ఏమంటానంటే అటువంటి మనం చేయకూడదు. ఎలక్షన్ అయిన తర్వాత యూనియన్ పెట్టుకుందాం, దాని ఐడియాలజీ బాగుంటుంది. మనమే 10 మంది ఎమ్మెల్సీని గెలుచుకుని చట్టసభలో మన ప్రాబ్లమ్స్ వినిపించగలిగితే డెఫినెట్గా ప్రైవేట్ టీచర్స్ ప్రాబ్లమ్స్ విల్ బీ హర్డ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మేనిఫెస్టో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, బోర్ కొట్టించలేదు అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఓ 2 చప్పట్లు కొట్టి
మీకు నచ్చిందని చెప్పమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్పాన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సమయం తక్కువ ఉంది, వెళ్ళిపోయే మూడ్లో కొంతమంది ఉండొచ్చు కాబట్టి ఒక ఇద్దరు లేదంటే ముగ్గురు లేడీ ఫ్యాకల్టీ నుంచి జెంట్స్ ఫ్యాకల్టీ నుంచి ప్రిన్సిపల్ గారు ఎలా మాట్లాడతారు, నాగేశ్వరరావు గారు మాట్లాడతారు, మిగిలిన వాళ్ళు కూడా అటు నుంచి ఇటు నుంచి ఒక్కొక్కరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ యాజ్ ఎ లెక్చరర్గా నా కెరీర్ని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్లో 1992 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ నేను కామర్స్ లెక్చరర్గా ఉండేవాడిని. సన్నీ బన్నీ వీళ్ళ ఇంటికి వెళ్ళి మార్నింగ్ 3 o'clockకి లేపి ఎక్వేరియం వైర్లు అటువంటి వైర్లతో కొట్టి చదివించేవాడిని. ఒకసారి మా అన్న హర్ష్ కుమార్ ఉన్నారంటే యాజిటేషన్స్లో అది ఆయనకి పెట్టింది పేరు. ఇప్పుడు మీ అందరి తరఫున నేను సుందర్ మన కాలేజీలో లెక్చరర్స్ అందరికీ అన్నయ్యనండి. మన కాలేజీలో మీ తరఫున నేను చెప్తున్నాను, సుందర్ మేనిఫెస్టో బాగుంది, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి మనమంతా కలిపి సుందర్ని డెఫినెట్గా సపోర్ట్ చేద్దామని సభాముఖంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అన్నయ్య వచ్చినాడు మనకి వెన్నెల తెచ్చినాడు అని ఒక పాట ఉంది. అట్లాంటి వెన్నెల తీసుకొచ్చే కొత్త కొత్త విషయాలు మేము లాంగ్వేజ్ చదివే వాళ్ళకి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను కవిత్వాలు రాస్తాను, పోయిట్రీ, ఇంటర్నేషనల్ పోయిట్ అనమాట నేను. అంటే అట్లా కూడా రాయకుండా మామూలుగా తన బర్త్డే పిల్లలకి ఆ చార్జ్ బీటీలో నుండి అలా కూడా అంటే మాకు కూడా అది ఏదన్నా తట్టని పదం ఏదన్నా ఉంటే ఉపయోగపడుతుంది అనేది ఒక విషయం తెలిసింది. అలాగే పెన్షన్ గురించి వీటి గురించి నాకు తెలియదు, ఎవరు కూడా షేర్ చేసుకోలేదు ఆ ఫ్యాకల్టీ కూడా, అలాంటి విషయాలు తెలిసింది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ తనకున్నాయి, నాకు అలా అనిపిస్తుంది. రూపమే కాదు, వాక్చాతుర్యం, నిజం మాట్లాడటం, ఏది చేస్తానో అది చేస్తాను, ఏది చేయను అది చేయను, అది అవకాశం లేనిది కానిది నేను చేస్తానని, ఆకాశంలో పుష్పం ఉంది అది నేను మీకు తెచ్చిస్తాను అని ఈ యువకుడు చెప్పట్లేదు. ఉన్నది ఏదో చేస్తాను, అది కూడా నిజాయితీగా నిజంగా మీరు నన్ను నమ్మినట్లయితే ఇట్లా నేను చేయగలుగుతాను, మీకు హెల్ప్ చేస్తాను, ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను, ముఖ్యంగా విద్యార్థులకి. మనం యువకులకి ఇస్తే ఒక జార్జ్ బెర్నార్డ్ షా నుండి నేటి వరకు నేటి అమెరికా ప్రెసిడెంట్ వరకు భయపడేది ఒక్క దేశానికి, అది భారతదేశం. ఆ భారతదేశంలో ఇలాంటి యువకుల చేతిలో మనం భవిష్యత్తు పెడితే, నమ్మి పెడితే, ఇప్పుడు కనుక చేయలేదనుకో మళ్ళీ రీకాల్ ఉంటుంది కదా, అప్పుడు చూసుకుందాం మనం. ఇప్పుడు చేస్తాడనే నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా అన్నయ్య కరెంటు తీగ ఉపయోగించాడండి దీని మీద, అందుకని అలాంటి కరెంటు తీగ మన ముందుకు వచ్చింది. ఇక ఆ కరెంటు తీగ ప్రభుత్వాన్ని షేక్ చేసి మనకి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందని తెలియజేస్తూ స్వస్తి. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా మా నాన్నగారి శిష్యులు మేము హర్ష్ కుమార్ గారితో తిరిగేవాడు. నేను ఒక యూత్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తుంటే అన్నయ్య గుర్తొస్తున్నాను నాకు. నేను అన్నతో అన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఎలాగైతే ఫీల్ అవుతామో అలాగే నేను ఫీల్ అయ్యాను. హర్ష్ కుమార్ అన్నతో మాట్లాడినట్టే మేము మర్చిపోనే వ్యక్తి హర్ష్ కుమార్ అన్న. అలాగే మీరు కూడా ఆ యొక్క సేవలు మాకు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇందాక కరోనా గురించి చెప్పినప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను రావులపాలెం నుంచి రిటర్న్ వస్తున్నాను, రాజమండ్రి వస్తున్నాను కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో. ఆ టైంలో బ్రిడ్జ్ ఎక్కే దారిలోని అరటిపళ్ళు అమ్ముతున్నారు, చక్కెరకేళి అరటిపళ్ళు. ఒక ఆయన నేను అతను 80 రూపాయలు ఎంతో చెప్పాడు సమ్ అమౌంట్. అయితే నేను ఏమన్నానంటే బేరం ఆడుతున్నాను. ఆయన ఏమన్నానంటే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ లైక్ అన్నాడు ఆయన, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మీకు కుదిరితే నేను చెప్పిన రేట్ ఇవ్వండి, లేకపోతే ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అన్నాను. అన్నాను. ఆయన వాడిన ఇంగ్లీష్ పదం నాకు డౌట్ వచ్చి సార్ మీరు ఏం చదువుకున్నారని అడిగా. ఆయన లెక్చరర్ అని చెప్పారండి. అయితేప్పటికీ ఆ కరోనా టైంలో లెక్చరర్ రోడ్డు మీదకి వచ్చి చక్కెరకేళి అట్టుకోలు అమ్ముకుంటాడంటే అప్పటికి
నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి ఇంకొకసారి అలాంటి కరోనాలు వచ్చినా సరే యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా మేము ఎదుర్కోవడానికి మీకు మాకు ధైర్యం ఇస్తారని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. అటువంటి పేపర్లో కూడా చూసి మనసు చలించిపోయేది. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే, మొదటగా నేను చెప్పాను నేను ఇక్కడికి ఓట్లు అడగడానికి వచ్చానని. రెండోది మీ వాయిస్ నా వాయిస్గా చేసుకుని కౌన్సిల్లో వినిపిస్తానని. మీ వాయిస్ నా వాయిస్గా చేసుకుని కౌన్సిల్లో వినిపించాలి అంటే ప్రస్తుతానికి నా వాయిస్, నా మేనిఫెస్టో వాయిస్ చేసుకుని మీరు ఒక 10 మందికి చెప్పండి. ఎందుకంటే ఇది నెట్వర్క్. నేను ఇందాక చెప్పాను కదా, అందరి దగ్గరికి నేను వెళ్ళలేను. రాజమండ్రిలో కూడా చాలా తక్కువ కాలేజ్ తిరుగుతున్నాను. రాజమండ్రి సొంత ఊరు కాబట్టి ఇక్కడ అదొక అడ్వాంటేజ్ ఫీలింగ్ నాకు. కానీ మీరు ఒక్కొక్కరు కూడా, ఇది చాలా డిస్ట్రిబ్యూటెడ్గా ఉండే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని ఒక 10 మందికి చెప్పండి. ఒక్క 10 మందికి చెప్పండి. సుందర్ అని ఆయన వచ్చాడు, ఆయన స్టడీ చేశాడు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. ఇలాగ మాట్లాడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ మీకు దొరకదు. దట్స్ ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను. ఇంకెవరన్నా నిన్న మొన్న ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, అసలు మాట్లాడే అవకాశం కూడా లేదు, ఓన్లీ పాంప్లెట్లు పంచిపెట్టి వెళ్ళిపోయారని చెప్తున్నారు. మీకు వచ్చి ఉండుంటాయి ఆ పాంప్లెట్స్. సో నేను నా మేనిఫెస్టోలో కూడా ఫ్రంట్ పేజ్లో చూడండి రాసుకున్నాను, సమస్యల్ని అర్థం చేసుకుని మాట్లాడే నాయకుడే మనకు కావాలి. అది ఖచ్చితంగా మీ అందరి తరపున నేను అవుతానని చెప్తున్నాను. మీరు నా తరపున ప్రస్తుతానికి ఒక 10 మందికి చెప్పే ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.